మనం కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పటి వరకు కళ్యాణదుర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరు? ఇప్పుడు మీరు ముఖ్యంగా అనంతపురం నగరంలోని అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము, అన్ని ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణం ఏ విధంగా ఉంది? మీరు ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి పొందారు? నమస్కారం అండి. ఈరోజు సురేంద్రబాబు గారి కాన్వాయ్లో ఉన్నాం మేము. ఇక్కడ వచ్చేసి జన సంద్రోహం ఒక సముద్రాన్ని తడిపించేలా ఉంది. సార్కి మద్దతు ఇచ్చేదానికి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కళ్యాణదుర్గం తీసుకుంటే వెనుకబడ్డ నియోజకవర్గం అనే చెప్పాలి. ఎందుకంటే కనీస వసతి బస్సు రోడ్లు కూడా లేవండి. ఈరోజు మన సురేంద్రబాబు అన్న మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటరు రోడ్లు అభివృద్ధి చేస్తామని మనకి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి మినిస్టర్ గా కూడా చేశారు. అలాగే ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేయలేదంటారా? ఇంతవరకు ఏం చేసినారండి అది జనాలకి తెలుసు అండి ఏం చేసిండేది అనేది. జనాలు ఏమంత అమాయకులు కాదు, గొర్రెలు అస్సలు కాదు. ఖచ్చితంగా మన టీడీపీ ప్రభుత్వంలో సురేంద్రన్న నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జన సంద్రోహంతో అత్యధిక మెజారిటీతో మన సురేంద్రన్నని గెలిపిస్తే ఖచ్చితంగా చేసి చూపించే నాయకుడు వచ్చేసి సురేంద్రన్నేనండి. సురేంద్ర గారు విస్తృత పర్యటన చేస్తున్నారు. సురేంద్ర గారి దగ్గరికి ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకెళ్తున్నారు? ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ అన్ని ఇవే కదా. మన ఎన్టీఆర్ గారు చెప్పిండే నినాదమే సురేంద్రన్న కూడా తీసుకొచ్చినారండి. ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి తీసుకుంటే ఈరోజు పెద్దగా ఆశలు ఏం లేవు. తాగడానికి నీరు, ఉండడానికి ఇల్లు, మనం ఏమన్నా వర్క్ చేసుకోవడానికి కనీస వసతులు, ఉపాధి, ఇలాంటి ఉపాధులతో మనకి సురేంద్రన్న ముందుకు తీసుకొచ్చినారు. జనం కూడా నమ్మి ఈరోజు సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని స్వచ్ఛందంగా వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి తరఫున రంగయ్య గారు ఉన్నారు. ఆయనకి ఎలాంటి అవకాశాలు? రంగయ్య గారు అయితే ఉన్నారండి. బీసీ ఓటు ఉంది, కాకపోతే సారు ఎలా తీసుకొస్తాడు అనేది మనకు తెలియదండి. సార్ తీసుకుంటే ఈరోజు బీసీ ఓసీ క్యాస్ట్ తో సంబంధం లేకోకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అలాగే ఖచ్చితంగా గెలుస్తామండి అత్యధిక మెజారిటీతో. కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న మహిళలు ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి, మహిళలు ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు పక్కే ఉన్నారని, కళ్యాణదుర్గం పట్టణంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మహిళలు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. కళ్యాణదుర్గం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, ఈటీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.